ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే ఆలోచించుడి. దేని గురించి మనం ఆలోచించాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. దేని గురించి మనము ఆలోచించాలి అనేటువంటి దాని గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. వాక్య భాగంలో మనము చూసినట్లయితే యోబు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనము. యోబు ఈ మాట ఆలకింపము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనం దేని గురించి ఆలోచించాలి అంటే దేవుని యొక్క అద్భుత క్రియలను గురించి మాత్రమే ఆలోచించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క అద్భుత క్రియలను గురించి మాత్రమే మనము ఆలోచించాలి. అదేవిధంగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం కూడా మనము చూసినట్లయితే, మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మొదటిగా మనము దేవుని యొక్క అద్భుత క్రియలను ఆలోచించాలి. రెండవదిగా క్రీస్తు శ్రమల గురించి మనము ఆలోచించాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనుభవించినటువంటి శ్రమల గురించి మనము ఆలోచించాలి. మనకు కలుగుతున్నటువంటి శ్రమ అనేది చాలా చిన్నది, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు అనుభవించినటువంటి శిలువ శ్రమలు అనేవి చాలా కఠినంగా ఘోరంగా ఉన్నవి. ఆయనను ప్రభువు సంపూర్ణ మానవుడుగా నీ కొరకు నా కొరకు భరించి ఉన్నారు కనుక మనము క్రీస్తు శ్రమల గురించి మాత్రమే ఆలోచించేటువంటి వారంగా ఉండాలి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనము మనము చూసినట్లయితే, సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనా తాను క్రీస్తు వాడనని నమ్ముకుని ఎడల అతడేలాగూ క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము క్రీస్తు వారమని ఆలోచించుకోవాలి. మనము క్రీస్తు వారమని ఆలోచించుకోవాలి. మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. క్రీస్తు సిలువలో శ్రమలను అనుభవించాడు నీ యొక్క రక్షణ కొరకై. అదేవిధంగా నీవు క్రీస్తు వాడవని మనము ఆలోచించుకోవాలి. యెషయా 42వ అధ్యాయము 18వ వచనం కూడా చూసినట్లయితే, చెవిటి వారలారా వినుడి, గ్రుడ్డి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. గ్రుడ్డి వారమైన మనము ఆలోచించాలి, గ్రహించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము దేవుని యొక్క అద్భుత క్రియల గురించి ఆలోచించాలి. అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో అనుభవించిన శ్రమల గురించి మనము ఆలోచించాలి. అదేవిధంగా మనము క్రీస్తు వారమని ఆలోచించేటువంటి వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా గుడ్డి వారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి అని వాక్యము సెలవిస్తుంది. గుడ్డి వారము కాకుండానట్లుగా దేవుని గురించి ఆలోచించేటువంటి వారంగా మనము ఉండాలి. హబక్కూకు 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, అన్ని జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమనందుడి అనే వాక్యము సెలవిస్తుంది. అన్ని జనులలో జరిగేటువంటి దానిని చూడుడి, ఆలోచించుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనకు అన్ని జనులకు చాలా తేడా ఉంది. మనము దేవుని వారము, దేవుని సొత్తైనటువంటి ప్రజలము, దేవుని యొక్క పేరు పెట్టబడినటువంటి వారమై ఉంటున్నాము కనుక అన్ని జనుల గురించి కూడా మనము ఆలోచించేటువంటి వారంగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, వస్త్రములను గూర్చి మీకు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ వెతుకుచున్నవో ఆలోచించుడి, అవి వడకవు కష్టపడవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వస్త్రముల గురించి మనము చింతించకుండా ఉండాలి అని. అదేవిధంగా అడవి పువ్వులు ఏ విధంగా ఎదుగుచున్నవో ఆలోచించుడని సెలవిస్తున్నాడు దేవుడు. అవి కష్టపడవు, వడకవు. నిజంగా అద్భుతంగా అందంగా సృష్టిలో నిజంగా ఊహించినటువంటిది, అదే ఊహకు అందనటువంటిది గడ్డి పువ్వు. అది చాలా అందంగా ఉంటుంది, అది ఎదుగుతుంది, అది కానీ పని చేయదు, కష్టపడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక గడ్డి పువ్వుల గురించి ఆలోచించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పువ్వుల గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో పువ్వు కంటే అద్భుతంగా సుందరంగా ప్రభు తన స్వరూపంలో తన రూపంలో మనల్ని చేసుకొని ఉన్నాడు కనుక మనల గురించి దేవుడు ఆలోచిస్తారు అన్నటువంటి ఆలోచన కలిగి మనము ఆలోచించేటువంటి వారంగా ఉండాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటిని గరిసలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాకులను గురించి ఆలోచించుడని వాక్యము సెలవిస్తుంది. అవి
వాటికి కొట్టు లేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయనను వాటిని పోషిస్తున్నాను అంటున్నాడు. కనుక నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త మనల్ని పోషించగలడు, మనల్ని అద్భుతంగా పువ్వు కంటే అందంగా ఉంచగలడు. అదేవిధంగా అన్ని జనుల గురించి మనం ఆలోచించి అనేకుల రక్షణార్థం గురించి ఆలోచించేటువంటి వారంగా ఉండాలి. గుడ్డి వారము కాకుండానట్లు మనము గ్రహించేటువంటి శక్తి కలిగి దేవుని గురించి ఆలోచించాలి. దేవుని వారం అని మనము తెలుసుకొని ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పడినటువంటి శ్రమను గురించి మనము ఆలోచించాలి. అదేవిధంగా దేవుని యొక్క అద్భుత క్రియల గురించి మనము ఆలోచించాలి. ఈ విధంగా ఆలోచిస్తూ మన నిత్య జీవితంలో ముందుకు సాగుతూ ప్రభువులో అంటుకట్టబడి జీవిద్దాము గాక. ఆమేన్.